సాంప్రదాయ వేడుకల ముద్దు జూద క్రీడలు వద్దు అని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏలూరు రూరల్ మండలం కొల్లేరు గ్రామం గుడివాడలంకలో యువశక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువతులు, మహిళలు పోటీలకు విచ్చేసి ఎంతో సందేశాత్మక రంగవల్లులను రూపొందించారు. సంక్రాంతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే ముగ్గులతో పాటు దేశం మీద ప్రేమను, కుటుంబాల ఆప్యాయతను, జవాన్లను చూడముచ్చటగా రంగవల్లులుగా తీర్చిదిద్దారు. ఏలూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా సంధ్య న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ఉత్తమమైన ముగ్గులు వేసిన వారిని ఎంపిక చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సందేశాత్మక రంగవల్లులు వేసిన వారిని అభినందించి విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామంలో గత 30 ఏళ్లుగా ఆర్ఎంపీ వైద్యునిగా వైద్య సేవలు అందిస్తూ యువశక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాంప్రదాయ వేడుకలు నిర్వహించిన డాక్టర్ అప్పల భక్తుల శివనారాయణ శర్మను డీఎస్పీ అభినందించారు. గ్రామ సర్పంచ్ ఘంటసాల నాగరాజు, ఇతర గ్రామ పెద్దలు గ్రామంలో ఇలాంటి సందడి వాతావరణం నెలకొల్పినందుకు అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడే పారిశుద్ధ్య కార్మికులను డీఎస్పీ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా సత్కరించారు. సంక్రాంతి వేడుకల్లో ప్రజలందరూ పాల్గొనాలని, కోడి పందాలు, పేకాట వంటి జూద క్రీడల వైపు వెళ్లవద్దని, సాంప్రదాయ వేడుకలే భవిష్యత్తుకు మంచిదని డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే మహిళలు, యువత సోషల్ మీడియా మాయలో పడి మోసపోవద్దని, సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లల చేతికి సెల్ ఫోన్లు ఇస్తే వారి జీవితాలు అంధకారంలోకి వెళ్తాయనేది తెలుసుకోవాలని డీఎస్పీ గ్రామీణ ప్రజలకు హితవు పలికారు. డాక్టర్ శర్మ మాట్లాడుతూ ముగ్గుల పోటీలకు బహుమతులు అందించి సహకరించిన జయమంగళ దొరబాబు గారికి, అమూల్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చెంచయ్య గార్లకు కృతజ్ఞతలు